నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైసీపీ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారా? ఏం మిస్ అయ్యారు? సరదాగా, ఆహ్లాదంగా, ఉల్లాసకరమైన వాతావరణంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక పోటీలు, ప్రదర్శనలు, రాదర్ చిన్న చిన్న స్కిట్లు ప్రదర్శించారు. సరదాగా ఎమ్మెల్యేలు వాళ్ళల్లో ఉన్న నటనా వైదుష్యాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వాళ్ళ యాసల్లో మాట్లాడారు. చాలా అద్భుతంగా రక్తి కట్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనసారా నవ్వుకున్నారు ఆ స్కిట్లు చూసి. ఆ సంతోషాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని స్కిట్స్ చూసి పక్క నవ్వారు, పగలబడి నవ్వారు. అంటే అంత సరదాగా నడిచింది. తర్వాత ఆయన కంక్లూడింగ్ రిమార్క్స్లో ఆయన అన్నారు, ఈ జ్ఞాపకాలన్నీ నాతో తీసుకెళ్తాను, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను అని. గతంలో ఒక ఆయన ఉండేవాడు, సావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు 11 నెంబర్ అనుకోడదురా బాబు, మళ్ళా అనుకోడదురా వినియాలంతే, అనుకోడదురా నాయన అన్న ఆడుతూ పోలికి నాకు. ఆయనకి ఇవి కొత్త కాదు. అంటే ఈ నటనాపరంగా ఆయన ఎన్నో రకాల పాత్రలు పోషించారు. అన్ని షేడ్స్ని ఆయన చూపించారు. సో కొత్త కాదు. బట్ ఏంటంటే అసలు ఈ నటనకి సంబంధం లేని రంగంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కూడా ఎంత అద్భుతంగా. రఘురామకృష్ణరాజు గారు అయితే దానవీర సూరకంలో ఎన్టీఆర్ గారి ఇది సుదీర్ఘమైన డైలాగ్ ఉంటుంది, ఏమంటివి అనుకుంటూ. అది చాలా అద్భుతంగా ఆయన ప్రదర్శించారు. నిజంగా అంటే ఒక్కొక్కళ్ళలో ఉండే ఆ ఇన్నర్ టాలెంట్ ఎట్లా స్టేజ్ మీద మేనిఫెస్ట్ అయింది అనేది ముఖ్యమంత్రి గారు చాలా సంతోషంగా ఆ ప్రదర్శన వీక్షించారు. మొత్తం స్కిట్స్ సుందరపు విజయ్ కుమార్, జనసేన ఎమ్మెల్యే, ఆయన ఇంకొక ఎమ్మెల్యే కలిసి చేసింది. ఆ స్కిట్ కూడా చాలా పండింది. అలాగే ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక అనుచరుడు, ఆ పార్టీ అనుచరుడు వచ్చేసి ఆయన అడగటం, అన్నా నమస్తే అన్న అంటే, రావయ్య వెంకటరెడ్డి ఏంటంటే, రావయ్య సుబ్బారెడ్డి, నేను సుబ్బారెడ్డి కాదండి వెంకటరెడ్డి అని. సో అది కూడా చూద్దాం ఇక్కడ. ఆ చిన్న స్కిట్ కూడా ఇందులో చూడొచ్చు. అలాగే సుందరపు విజయ్ కుమార్ చేసిన స్కిట్ కూడా చూడొచ్చు. చెప్పాయా ఏంటంటే, మిమ్మల్ని చూసిపోదాం అని వచ్చింది. చూసిపోతే ఏమన్నా పని ఉందా చెప్పు అని అంటే, ఏం లేదు మావాడు ఇంటర్ చేశాడు, ఇంజనీరింగ్ సీటు కావాలి. చేసే మరి ర్యాంక్ ఎంత వచ్చింది? ర్యాంక్ అది అంటే, ర్యాంక్ అంటే ఏంటి తల గోక్కుంటున్నాం. కొన్ని మార్కులు ఎన్ని వచ్చినాయంటే, చల్లగా చల్లగా చెప్తాడు అనమాట. ఆ క్యారెక్టర్లో ఉన్న ఆయన ఏంటంటే 2 సబ్జెక్టులు పోయినాయని. అది ఎట్ట కుదురుతుంది 2 సబ్జెక్టులు పోతాయంటే, నారాయణ మనదే కదా, అలాగే భాష్యం కాలేజీ మనదే కదా, విజ్ఞానం కూడా అవును మన ఎంపీ గారిదే అది విజ్ఞానం, ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఎక్కడో చోట నువ్వు చెబితే అయిపోతుందన్నా అని. నేను చెబితే అయిపోవడం ఏంటి? అక్కడ లోకేష్ గారు ఒప్పుకోరు. అక్కడ ఏంటి, అక్కడ ర్యాంకులు ఉండాలి, మార్కులు ఉండాలి, మెరిట్ ఉండాలి అంటే అన్నీ ఉన్న కాడికి నీ దగ్గరికి ఎందుకు వస్తానన్నా? అవి లేవు కాబట్టే కదా నీ దగ్గరికి వచ్చాను అంటే, ఎట్లా ఉంటాయి పైరవీలు చేయడం, ఎట్లా ఉంటుంది ఏంటనేది. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా, కార్యకర్తల్ని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంక్ రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు, ఏమనుకోమాక. అన్నా
ఆ, నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు. అన్న నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. ఆ, మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన మందే. రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే అయితే ఏందిరా, విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఏదా ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో అన్నా 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 ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంక్ కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆహా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా వెంకటేశా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్, చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి. అన్నా లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉన్నాడు సార్, ఉన్నాడు. ఆహా, అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా అరే తమ్ముడు, నిజంగా అన్నా నువ్వేం నీ- అనుకోబాకురా నువ్వు తమ్ముడు. నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదు, అన్నా. పోవట్లేదురా స్వామి. అది అన్నా ఇప్పుడు అయ్యా. అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నానా నేను? అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. ఊరి ఊరి వేసుకోలే, బాంబు వేసుకో. ఓయమ్మా, పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? కొయ్యన్నా. అబ్బా ఊరుకో. ఈడ గోయి, నా రక్తం పచ్చగా రాకపోతే సార్, నా సార్. సీట్ ఇప్పియద్దన్నా. సార్ 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 సార్. అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిటకు కుదరదురా. నీ దండం పెడతా. అంత బాగానే చెబుతావు కన్నా ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ప్రాణం అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళలో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు. కరెక్ట్ వస్తావుగా, మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా. చూసుకుందాం లేనా లెక్క. వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సెటైర్లు వాళ్ళ మీద వాళ్ళే వేసుకున్నారు. అంటే అది ఒక సరదాగా ఆ కాసేపు ఆహ్లాదంగా నవ్వుకోవటానికి. ఇందులో ఎవరిని ఎత్తిపడవటమో లేకపోతే బీలిట్లు చేయటమో లేదు. సరదాకి ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది బయట మార్కెట్లో ప్రపంచంలో ఎలా ఉంది వ్యవహారాలు, ఎలా పైరువేల కోసం ఎలా వస్తారు. ఇవాళ ఆ మొత్తం ప్రదర్శనలో లోటు ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పార్టిసిపేట్ చేయాల. వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అందులో సుందరపు విజయ్ కుమార్ చేసిన దాంట్లో 11 అనే నెంబర్ తోటి వైసీపీని వెటకారం చేస్తూ చిన్న డైలాగ్ ఉంటుంది. జనం అందరూ నవ్వారు. మీరు కూడా చేస్తుంటే మీకు కూడా అవకాశం వచ్చి ఉండేదిగా. కూటమి మీద మీరు జోకులు ఏవో సెటైర్లు వేసుకునే అవకాశం ఉండేది కదా. జనసేన నాయకులు అయితే డిబేట్లో అదే అంటున్నారు. మంచి అవకాశం, గోల్డెన్ ఛాన్స్ మీరు మిస్ అయ్యారు కదా. మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ సమక్షంలోనే మీరు ప్రదర్శన చేసి ఉండేవాళ్ళు కదా, మీరు మిస్ అయ్యారు కదా. ఇవాళ మీరు వైసీపీని టార్గెట్ చేస్తూ అక్కడ అన్నీ చేశారనుకుంటున్నారు. వైసీపీ ఏంటి అందరినీ అన్నారు. కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల వ్యవహారాన్ని ఎండగట్టారు అక్కడ. అందులో వాళ్ళ పేర్లతో సహా చెప్పారు. మరి ఇంత చెప్పినప్పుడు మరి మీరు కూడా చేసి ఉండాల్సింది కదా. మీరు 10 మంది ఏదో మీకు తోచిన స్థాయిలో తోచిన రీతిలో మీరు కూడా చేసి ఉండాల్సింది కదా అనే సజెషన్ అయితే చాలా బలంగా వినిపించింది. మరి అంత వినిపించినప్పుడు మరి ఎందుకని మీరు మిస్ అయ్యారు, ఎందుకని అది చేయలేకపోయారు? మరి దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? మీకేమో మరి 7 ద్వారాలు దాటుకొని వెళ్ళాలి మీ నాయకుడిని కలవాలంటే. ఇక్కడ వైకుంఠంలో మహావిష్ణుని కలవాలంటే 7 ద్వారాలు దాటాలి. చివరి ద్వారం దగ్గర జయ విజయులు ఉంటారు. అట్లాగే ఇక్కడ మీ నాయకుడిని కలవాలంటే 7 ద్వారాలు దాటి వెళ్ళిన తర్వాత చివరి ద్వారం దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. వారు అనుమతిస్తే కానీ మీ నాయకుడిని కలవలేని పరిస్థితి. మీరు అలాగూ శాసనసభకి రావట్లా. శాసన మండలి కంటే ఆయన
ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఆయన వెళ్తున్నారు. మరి కనీసం అలాంటి సీనియర్ లీడర్కి ఒక ఛాన్స్ ఇచ్చి, అయ్యా బొత్స గారు మీరు ఇది పర్యవేక్షించండి, లేకపోతే మంచి స్టేజ్ అన్నట్లున్నారు మీకు, మరి వాళ్ళు వచ్చి ఏదైనా ఒక చిన్న స్కిట్ ఏదో ప్రదర్శించడం, లేకపోతే మీ భావాలను షేర్ చేసుకోవటం, లేదు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఎమ్మెల్యేలు అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం, రోజు రాజకీయాలు మాట్లాడుకుంటాం, ఒకరినొకరు విమర్శించుకుంటాం, తిట్టుకుంటాం, లేదు ఇట్స్ హెల్దీ ఎన్వైరాన్మెంట్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళందరం కలుసుకున్నాం, కలిసి భోజనాలు చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలని చెప్తే ఒక హార్మోనీ క్రియేట్ అయ్యేది కదా అట్మాస్ఫియర్లో, ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం, హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేది కదా. అది ఎందుకు మిస్ అయ్యారు? అది మీరు ఎందుకు మిస్ అయ్యారు? మీరు మిస్ అయ్యారా, లేకపోతే అటువంటి చక్కటి వాతావరణాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు మిస్ చేసుకున్నారా? ఆ ఎనార్కిస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే భ్రమలోంచి మీరు బయటికి రానంతకాలం ఇలాంటి మంచి మంచి సందర్భాలను కూడా మీరు మిస్ అవుతారనేది ఇది ఇండికేట్ చేస్తుంది. అండ్ రెండోది, మీలో ఉన్న ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవటానికి మీకు ఇది ఒక అవకాశం. 10 మంది ఎమ్మెల్యేలు, చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, డిఫరెంట్ డిసిప్లిన్స్లో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి అట్లీస్ట్ మీరు స్కిట్లు వేయమాకండి. వాళ్ళంటే సరే తెలుగుదేశం అంటే సహజంగా నటరత్న ఏర్పాటు చేసిన పార్టీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి అందులో సహజ నటులు ఉంటారని మీరు అనే పని అయితే, మీరు కూడా మీ టాలెంట్ చూపించండి మీకు చేతనైనంత రీతిలో. చప్పట్లు మరి కూటమి ఎమ్మెల్యేల నుంచి చప్పట్లు మీకు కూడా వచ్చేవి, ప్రశంసలు మీకు కూడా వచ్చేవి కదా. ఎందుకు ఇది మిస్ చేసుకున్నారు? ఇంత హార్మోనియస్ అట్మాస్ఫియర్ నుంచి మీరు ఎందుకు దూరంగా జరిగారు? ఈరోజు శాసనసభకు వెళ్ళనందుకే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు సోషల్ మీడియాలో. వెళ్ళి అక్కడ కదా మీ వాణి వినిపించాల్సిందని. మీరు మాట్లాడనివ్వకపోతే బయటకు వచ్చి చెప్పండి, మా నోరు నొక్కేస్తున్నారు, మా గొంతు నొక్కేస్తున్నారు, మా మైకులు కట్ చేస్తున్నారు అని బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర చెప్పచ్చు మీరు. అది వదిలేసి అసలు చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం అనేది ఇప్పుడు కనపడింది కదా. అది వెళ్ళకపోగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా మీరు దూరంగా ఉండటం అనేది మాత్రం ఒక రాంగ్ సిగ్నల్ పంపించింది. వైసీపీ భవిష్యత్తులో నేర్చుకోవాల్సిన చాలా పాఠాల్లో ఇది కూడా ఒకటి. చూసి నేర్చుకోండి.